రమేష్ తన ఊరికి వెళ్లి 6 నెలలైంది. ఇక తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని ఉత్తరం అందింది. పట్నంలో ఉద్యోగం చేస్తున్న రమేష్ ఉత్తరం అందాక తన తల్లిని చూడ్డం కోసం ఊరికి బయలుదేరాడు. ఇంతలో కూరగాయలమ్మే అనామిక అక్కడికొస్తుంది. ఏమైంది అంత త్వరగా ఊరికెళ్తున్నావు? ఏమైనా ఇబ్బందా? అక్కడందరూ బానే ఉన్నారు కదా, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? అమ్మకు ఆరోగ్యం బాగోలేదంట అనామిక, నేను త్వరగా వెళ్ళాలి. అమ్మ ఎలా ఉందో ఏంటో. బాధపడకో, ఇవిగో నా దగ్గర డబ్బులున్నాయి, తీసుకో. నా దగ్గర ఉన్నాయిలే, నువ్వేం బాధపడకు. నేను వెళ్ళగానే అమ్మకు నయమైపోతుందిలే. సరే అయితే నువ్వు వేళకి తిను అంటూ అనామిక చెప్పగానే అప్పుడే రమేష్కి ఒక ఆలోచన వస్తుంది. అనామిక, నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుంది. అక్కడ అమ్మ పరిస్థితి బాలేదు. ఇప్పుడు నిన్న అమ్మకి ఖచ్చితంగా పరిచయం చేయాలి. మనిద్దరం ఇక్కడ చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నాం. ఇక పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినట్టు అనిపిస్తుంది. నువ్వు త్వరగా బయలుదేరు, ఊరికి వెళ్దాం. అమ్మో నేనా? నాకు భయంగా ఉంది. ఎందుకు అనామిక భయం? ఇకపై అక్కడే బ్రతకాల్సిన దానివి నువ్వు. ఇలా భయపడితే ఎలా? నేను కూరగాయలు అమ్ముకునేదాన్ని, పేదదాన్ని. ఈ విషయం తెలిస్తే మీ వాళ్ళు ఏమంటారోనని భయంగా ఉంది. అస్సలు భయపడకు, నీ వెంట నేనుంటాను కదా. ముందు మనం వెళ్దాం పదా అంటూ రమేష్ తన వెంట అనామికాని కూడా తీసుకుని వెళ్తాడు. అలా రమేష్ అనామికలు మరుసటి రోజుకి శారద ఇంటికి చేరుకుంటారు. రమేష్ వచ్చాడని తెలిసేసరికి శారద ఎంతో సంబరంగా గుమ్మం దగ్గరకొచ్చి చూస్తుంది. అక్కడ రమేష్తో అనామిక ఉండటం చూసి షాక్ అవుతుంది. ఇంతలో రమేష్ తండ్రి ప్రసాద్, ఎరాబ్బాయ్ బాగా చిక్కిపోయినట్టున్నావు, చూడ్డానికి రారా అంటే ఏకంగా అమ్మాయినే వెంట పెట్టుకొచ్చేశావు. ఏంటి విషయం? నువ్వు ఆగు నాన్న, అమ్మకు బాలేదని ఉత్తరం ఎవరు రాశారు? అమ్మ చూస్తుంటే బానే ఉంది కదా, ఎందుకలా అబద్ధం చెప్పి ఉత్తరం రాయటం? నేనే రాయమన్నానరా. వయసు వచ్చిన కొడుకు పెళ్లి చేయకపోతే ఊరంతా ఏమంటారో తెలుసా? పట్నంలో ఉన్న నీకే తెలుస్తుంది, ఇక్కడ పడేవాళ్ళం మాకు తెలుసు. నీకు పెళ్లి సంబంధం చూసా, అట్లా చెప్తే నువ్వు రావని, ఆరోగ్యం బాగోలేదని ఉత్తరం రాయమన్నాను. కానీ నువ్వు ఎట్టా వస్తావని అనుకోలేదు. శారదల అనగానే అందరూ కాసేపు మౌనంగా ఉంటారు. ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. కాసేపటి తర్వాత, అమ్మా తన పేరు అనామిక, కూరగాయలు అమ్ముకుంటుంది. తనకంటూ ఎవరూ లేరు, ఒంటరిగానే బ్రతుకుతుంది. పేదది అని ఆలోచించొద్దు, నిన్ను నన్ను బాగా చూసుకుంటుంది. మన ఇంటికి నాకు తగిన అమ్మాయి అమ్మా. కాదు, తగిన అమ్మాయి కాదు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి డబ్బున్న వాళ్ళు అందరూ మన ఇంటి వైపు చూస్తున్నారు. కానీ చిల్లి గవ్వలేని ఈ పిల్ల నీకెట్ట నచ్చింది? ఈ అమ్మ మాట విని ఆ అమ్మాయిని అక్కడే వదిలిపెట్టిరా. అన్నీ మర్చిపోయి నేను చెప్పిన సంబంధం చేసుకో. అమ్మా అలా అంటావేంటమ్మా? నా గురించి ఆలోచించవా? నా మనసు గురించి అసలు పట్టించుకోవా? అది ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. ఇదిగా అమ్మాయి, మా ఆయన డబ్బులు ఎత్తాడు, ఆ డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏవండి, ఆ పిల్లకి డబ్బులు ఇచ్చి పంపేయండి. అది కాదే. ఇంకేం మాట్లాడబాకండి, నేను చెప్పింది చెయ్యండి అంతే. అలా శారద అరుస్తూ మాట్లాడడంతో ప్రసాద్ ఇంకేమీ మాట్లాడలేకపోతాడు. ఇక శారద అలా అనటంతో అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ వెనక్కి వెళ్తుంది. అలా వెళ్తున్న అనామిక దగ్గరికి రమేష్ వెళ్తాడు. ఇక చచ్చినా బ్రతికినా నీతోనే అనామిక, నేనెవరి గురించి ఆలోచించను, పద వెళ్దాం. అలా వెళ్తున్న రమేష్ని చూసిన ప్రసాదు, ఒసే ఆడెళ్ళిపోతున్నాడే, ఉన్నదొక్కగానొక్క కొడుకు. ఎంత బతుకు బతికి మనం ఎంత సంపాదించి లాభమేంటి చెప్పు? కన్న కొడుకుని దూరం చేసుకుంటున్నాం, ఇదేం బతికే? ఎల్లి రమ్మని చెప్పు. శారదకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కొడుకు అలా వెళ్ళిపోతుంటే చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన కొడుకు చేసిన పని నచ్చకపోయినా తన పంతాన్ని మానుకుంటుంది. వెళ్తున్న రమేష్ని అనామికలని ఇంట్లోకి పిలుస్తుంది. మీ మనసు బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. మీది ప్రేమ, నాది కన్న ప్రేమ. నా ప్రేమ తెలియాలంటే మీరు కూడా పిల్లల్ని కనాలి. ఇక మీ మనసు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. పెళ్లి చేస్తాను, ఇక్కడే సంతోషంగా ఉండండి అని శారద చెప్పటంతో అనామిక రమేష్లు ఆనందపడతారు. ఇక మరుసటి రోజే వాళ్ల పెళ్లి జరిగిపోతుంది. అనామిక ఇంట్లోకి కోడలిగా అడుగు పెడుతుంది. ఇక అంతలోనే భీకర వర్షం కురుస్తుంది ఆ ప్రాంతంలో. ఏంటమ్మా, వస్తా వస్తా నీతో వర్షాన్ని కూడా తీసుకొచ్చావా ఏంటి? సర్లే, వెళ్ళి ఆ వంట పనులేంటి చూడు. అలాగే అత్తయ్య. చూడమ్మా అనామిక, మంచి కోడి కూర పులుసు చెయ్యమ్మా. ఈ వర్షానికి తింటా ఉంటే అదిరిపోవాలంతే. అలాగే మావయ్య. అలా అనామిక తన అత్తమామలతో మాట్లాడుతూ ఉండగా రమేష్ కేకలు వేస్తూ అరుస్తాడు. అందరూ వెళ్లి చూసేసరికి రమేష్ పై ఆ ఇంటిపై ఉన్న పెంకులు ఊడిపడుతూ ఉంటాయి. అది చూసి శారద అనామిక ఇద్దరూ తట్టుకోలేకపోతారు. రమేష్కి వైద్యం చేయిస్తారు. కనీసం నడవలేని స్థితిలో రమేష్ని చూసిన శారద, వద్దురా అంటే విన్నావా?
నష్టజాతకురాలను చేసుకున్నావు. అట పెళ్ళయిందో లేదో, ఇట ప్రమాదం జరిగిపోయింది. ఇప్పటికైనా నేను చెప్పేదేనరా? అమ్మా, ఇంకోసారి అలా మాట్లాడకమ్మా. తను వింటే బాధపడుతుంది. నువ్వు వెళ్ళమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ రమేష్ తన తల్లిపై కోపడతాడు. శారద అన్న మాటలు విని అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలా ఒక వారం రోజులు గడుస్తుంది. వారం తర్వాత శారద కోపంతో ఇలా అంటుంది. ఏంటో నా కర్మ, అటు కన్నవాడు నా మాటండో, ఇటు కట్టుకున్నాడు నా మాటండో. దారిని పోయి దరిద్రాన్ని ఎత్తిన పెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇప్పటికైనా ఆ దరిద్రాన్ని వదిలించుకోరా అంటే వింటలేదు. వసేయ్, కాస్త ఆగవే. వాళ్ళు ఇక్కడే ఉన్నారుగా, కనీసం బాధపడతారేమోనని కూడా అనుకోవా? ఆగండి మీరు, మీ వల్ల వడట తయారయ్యాడు. అన్నీ అబ్బబుద్ధులే అంటూ శారద చిరాకు పడుతూ అనామికాని నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటుంది. అలా రోజు రోజుకి శారద మాటలు ఎక్కువవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితిలో అనామిక ఒకరోజు గుడికి వెళ్తుంది. గుడిలో ఆ దేవుడికి దండం పెట్టి ఆ గుడి ఆవరణలోనే అలా కూర్చుండిపోయింది. తన బ్రతుకుని గురించి ఆలోచిస్తూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. దేవుడా, నేనేం తప్పు చేశాను? నన్ను కట్టుకున్న పాపానికి మా ఆయన్ని శిక్షించొద్దు. పేదదాన్నానికి కూడా ఆలోచించకుండా ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళు వద్దుంటున్నా నన్ను ప్రేమించిన పాపానికి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నా దరిద్రాన్ని ఆయనపై చూపించొద్దు స్వామి, చూపించొద్దు అంటూ ఏడుస్తున్న అనామిక దగ్గరికి అప్పుడే ఒక స్వామీజీ వస్తారు. అనామికాని చూసి, నీ అన్ని సమస్యలకు ఏడుపే పరిష్కారం అనుకుంటే ఎలా తల్లి? కన్నీళ్లతో జీవితాన్ని సంతోషంగా గడపలేవమ్మా. మీకు నా సమస్య తెలీదు స్వామి. నా జీవితం ఇప్పుడు గందరగోళంగా ఉంది. నేను మళ్ళీ ఒంటరిదాన్ని అనిపిస్తుంది. నువ్వే కాదు తల్లి, అందరూ ఒంటరివారే కదా. పుట్టినప్పుడు ఒంటరిగా వస్తారు, చనిపోయే ముందు ఒంటరిగానే వెళ్తారు. నా వల్లే మా ఆయనకి సమస్య. నాలాంటి పేదదాన్ని చేసుకుని ఇప్పుడు కష్టాలు పడుతున్నాడు. చూడమ్మా, ఈ భూమిపై కష్టాలు లేనివారు ఎవరున్నారో చెప్పు? అంతా మన మంచికే అనుకోవాలి. అదంతా గుర్తు చేసుకొని బాధపడకు. నీ జీవితం బావుండాలంటే ఏం చేయాలో చెప్పు. నా జీవితం బాగుండదు, ఎవరు ఏం చేయలేరు. చెప్పమ్మా, చెప్పు. నీ జీవితం బాగుపడ్డానికి ఏం జరిగితే బావుంటుందనుకుంటున్నావో వివరంగా చెప్పు. మా ఆయన బాగుండాలి, ఆయనకంత నయం అవ్వాలి. మా అత్తగారు నన్ను గౌరవించాలంటే నేను డబ్బున్న దానిలా మారాలి. నన్ను ఆయన్ని ఎవరూ విడదీయకుండా మా ప్రేమకు ప్రతిరూపంగా పిల్లలు మా జీవితంలోకి రావాలి. ఇవన్నీ జరిగితే తప్ప నా జీవితం బాగుండదు. కానీ అవి జరుగుతాయని నాకు నమ్మకం లేదు. ఏదో మీరు అడిగారు కదా అని ఆశ కొద్దీ చెప్పాను. నువ్వు 3 విషయాలు నెరవేరాలని ఆశపడ్డావు. అవన్నీ జరిగి తీరుతాయమ్మా. తథాస్తు. కాస్త కళ్ళు మూసుకొని దేవుణ్ణి మనసులో వేడుకో తల్లి, నీకంతా మంచి జరుగుతుంది అని ఆ స్వామీజీ చెప్పటంతో అనామిక వెంటనే కళ్ళు మూసుకొని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందు స్వామీజీ కనిపించలేదు. అనామికకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక ఆలస్యం అవటంతో ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వెళ్ళగానే రమేష్ చాలా హుషారుగా కనిపిస్తాడు. అది చూసి అనామిక చాలా సంతోషిస్తుంది. అనామిక, నన్ను చూడు, నాకంతా నయమైపోయింది. నాకున్న గాయాలన్నీ మానిపోయాయి చూడు. ఇప్పుడు నాకు అసలు ఒంటి నొప్పులు కూడా లేవు. అంతా నయమైపోయింది అనామిక, మొత్తం నయమైపోయింది. ఇక నువ్వు దేనికి బాధపడాల్సిన పనిలేదు. ఇదంతా నీ వల్లే జరిగిందని అమ్మంటుంది కదా. ఇప్పుడు అమ్మ ఏమీ మాట్లాడలేదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ తన భర్తను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అనామిక. రమేష్ కూడా ఏడుస్తూ తన భార్యను ఓదార్చుతాడు. ఇక శారద మాత్రం తన కోడల్ని ఎప్పటిలాగానే అసహించుకుంటూ ఉంటుంది. ఓ రోజు లాయర్ ఆ ఇంటికి వస్తాడు. లాయర్ గారు, ఏంటెట్టా వచ్చారు? మేమేం మిమ్మల్ని పిలవలేదు కదా, ఏంటి సమస్య? నేను అనామిక తరపున వచ్చానమ్మా. వీళ్ళ నాన్న కోట్ల రూపాయలకి అధిపతి. చనిపోయే ముందు తన కూతుర్ని కూరగాయలు అమ్మేవారింట్లో ఉంచి పెంచమని చెప్పాడు. వారికి కొంత డబ్బులిచ్చాడు. ఇక ఆ తర్వాత ఆయన చనిపోయాడు. ఏంటి లాయర్ గారు మీరు చెప్పేది? అవునమ్మా, ఆయన ఆస్తిని అనుభవించే పూర్తి హక్కు ఇప్పుడు అనామికకుంది. ఇన్నాళ్ళు నేను ఈ విషయం చెప్పకుండా కావాలని దాచాను. దానివల్ల నా కుటుంబానికి చాలా సమస్యలు వస్తాయని నా కల్లోకి వీళ్ళ నాన్నగారు వచ్చి గోల చేస్తున్నాడు. అందుకే చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఇలా వచ్చాను. ఇదిగోనమ్మా అనామిక, నీకు సంబంధించిన ఆస్తి పత్రాలు. ఇప్పుడు నువ్వు సాధారణ అమ్మాయివి కాదు, కోట్ల డబ్బుకి అధిపతివి. సంతోషంగా ఉండమ్మా
అంటూ ఆ లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లాయర్ వెళ్లిన వెంటనే శారద ఆనందానికి అవధుల్లేవు. తన కోడల్ని పొగడ్తలతో ముంచెత్తుతుంది. అమ్మ అనామిక, ఎన్నాళ్ళు నువ్వు పేద్దానివని అవమానించాను. ఏమనుకోబాకమ్మా, మనసులో ఏం పెట్టుకోబాక. ఇక నువ్వు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చమ్మా. పని చేయడానికి పనులను పెట్టుకుందాము. అయినా ఈ ఇంట్లో ఉండే కర్మ నీకేంటి? ఓ పెద్ద బంగ్లా కొనేద్దాం. ఒరే రమేష్, కాళ్ళకి చెమటలు పట్టేత్తనే, కాస్త విసిన కర్రీ ఇవ్వు, ఎసరాలి అని అంటూ శారద ఉబ్బితబ్బిబ్బైపోతూ ఉంటుంది. కాని అనామిక మాత్రం, అత్తయ్య, మీరు మీలా ఉండండి చాలు. మీలాంటి అత్తగారు ఉండడం నా అదృష్టం. నాకు ఆ డబ్బు ఆస్తి ముఖ్యం కాదు. మీ అబ్బాయి మీరు ముఖ్యం. ఆహా, గొప్ప కోళ్లే వచ్చింది శారద నీకు. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నావో ఏమో గాని నీ పంట పండిందిపో అని ప్రసాద్ అనగానే శారద రమేష్ నవ్వుకుంటారు. ఇంతలో అనామిక వాంతులు చేసుకుంటుంది. అది చూసి అందరూ ఆనందిస్తారు. అరెరే, మన ఇంటికి ఒక అల్లరి పిల్లాడు రాబోతున్నాడురా. నా కోడలో గర్భవతి అయ్యింది. ఒరే రమేష్, నువ్వు నాన్న కాబోతున్నావురా. నేను కూడా తాతను కాబోతున్నాను. అలా రమేషు, శారద, ప్రసాదులు నవ్వుకుంటూ ఉండగా అనామిక కళ్ళు మూసుకొని ఆ దేవుణ్ణి తలుచుకుంటుంది. అప్పుడే అనామికకి కొన్ని మాటలు వినిపిస్తాయి. అమ్మా అనామిక, నువ్వు ఆశపడ్డట్టుగా నీ 3 వరాలు నీకు అందాయి కదా. ఇక సంతోషంగా జీవించు తల్లి. మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది. తదాస్తు. ఆ మాటలు విని అనామిక ఆనందంతో కన్నీళ్లు గారుస్తుంది. చేతులెత్తి ఆ దేవునికి నమస్కారం చేసుకుంటుంది. ఇక అప్పటి నుంచి ఎటువంటి కష్టము లేకుండా సంతోషంగా జీవిస్తుంది అనామిక. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అంజలికి అరుణ్కి పెళ్లి జరిగింది. కొత్త కోడలిగా అంజలి అత్తగారింటికొచ్చింది. ఇంటికి రావటంతోనే తన తోటి కోడలిద్దరూ అనామిక అవని హారతిస్తూ సంతోషంగా ఆమెకు ఆహ్వానం పలుకుతారు. కొత్త కోడలుగా అంజలి ఇంట్లో అడుగుపెట్టింది. ఆ ఇంటిని చూసి తను చాలా ఆశ్చర్యపోతుంది. ఇంత చిన్న ఇంట్లో అందరూ ఉండాలా అని అనుకుంటూ ఉండగా, అంజలి, మీరిద్దరూ ఈ రోజు ఇక్కడే సంతోషంగా ఉండండి. మేమందరం ఆరు బయట పడుకుంటాం అని అనామిక అంటుంది. అందుకు అంజలి సరే అంటుంది. ముగ్గురు జంటలు కూడా ఆ రోజు ఆరు బయట విశ్రాంతి తీసుకుంటారు. కొంత సమయం తర్వాత తీవ్రమైన గాలులు, వర్షము మొదలవుతుంది. లోపల ఉన్న అంజలి, ఏవండి, బయట వర్షం మొదలైందండి. పాపం మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమో. అవునంజలి, ఈ సమయంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలుగుతారు? బయటకు వెళ్ళి వాళ్ళని లోపలికి రమ్మని చెప్దాం అని అరుణ్ అంటాడు. అందుకు అంజలి కూడా సరే అంటుంది. ఇక ఇద్దరూ బయటకు వెళ్తారు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారండి? అదే నాకు అర్థం కావటం లేదు. ఏమై ఉంటుంది? ఇంతలో దూరంగా ఉన్న చెట్టు కిందకు చేరిన వాళ్ళ కుటుంబం వాళ్ళని గమనిస్తారు. ఏవండి, పాపం మన కోసం వాళ్ళిద్దరూ బయటకు వచ్చినట్టున్నారు. లోపలికి వెళ్ళమని చెప్పండి. అరుణ్, మీరు లోపలికి వెళ్ళండి. మేము ఈ చెట్టు కింద చేరంగా క్షేమంగానే ఉన్నాం. వెళ్ళండి వెళ్ళండి. మీరు చెట్టు కింద ఉండడం ఏంటి? వచ్చేయండి, త్వరగా ఇంటికి వచ్చేయండి అని పెద్ద పెద్దగా చెప్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా వద్దు, మీరు లోపలికి వెళ్ళండి అంటూ చెప్తారు. అయినా కూడా అంజలి, అరుణ్ మాత్రం వాళ్ళని రమ్మని పిలుస్తూనే ఉంటారు. అయ్యో, మనం వెళ్లే వరకు వాళ్ళు లోపలికి వెళ్ళేలాగలేరే. ఇక మనం అక్కడికి వెళ్ళక తప్పదు అని అవని అంటుంది. అందుకు వాళ్ళు సరే ఏం చేస్తాం, వెళ్దాం పదండి అని అనుకోవటంతో అందరూ కలిసి అక్కడికి వెళ్తారు. వాళ్ళందరూ అరుణ్ని, అంజలిని అరుస్తూ ఉంటారు. ఎందుకు మీ ఇద్దరు ఇంత మొండు పట్టారు? వర్షం కూడా ఆగిపోయేలాగా ఉంది. కొంత సమయం చూసి మేమందరం ప్రశాంతంగా ఆరు బయట పడుకునే వాళ్ళం కదా. అక్క, మరేం పర్వాలేదు, అందరూ లోపలే పడుకుందాము అని అంజలి అంటుంది. ఇక అందరూ కూడా లోపల పడుకుంటారు. కొంత సమయానికి వర్షం బాగా పెద్దదవుతుంది. ఇంతలో ఒక్కసారిగా ఇంటి మీద ఏదో పడ్డట్టుగా శబ్దం వినిపిస్తుంది. అంజలి ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. తను ఒక్కసారిగా పైకి చూస్తుంది. ఆ ఇంటి మీద ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగి పడింది. అది రేకుల ఇల్లు కావటంతో రేకులు విరిగి వాటి నుంచి నీళ్లు కిందకొస్తూ ఉంటాయి. అది చూసి ఆమె వెంటనే తన భర్త అరుణ్ని నిద్రలేపుతూ, ఏవండి, త్వరగా లేవండి, పైనుంచి నీళ్లు పడుతున్నాయి, కొంచెం ఒక సహాయం చేదురు, లేవండి అని అంజలి అంటుంది. అతను ఎంత పిలిచినా నిద్రలేవకపోవటంతో ఇక తాను ఏమీ చేయలేక చిన్న చిన్న వంట పాత్రలు తీసుకొచ్చి నీళ్లు కింద పడకుండా వాటికి అడ్డం పెడుతుంది. ఇక చుట్టుపక్కల చూస్తే అందరూ అక్కడక్కడే పడుకొని ఉంటారు. పాపం అంజలి మాత్రం రాత్రంతా అలాగే నిద్రపోకుండా కూర్చుని ఉంటుంది. పాత్రలు నిండిన వెంటనే బయట ఆ నీటిని బయటపడేసి మళ్ళీ అక్కడే పాత్రను ఉంచుతుంది. అలా రాత్రి మొత్తం జరుగుతుంది. ఉదయాన్నే అందరూ నిద్రలేస్తారు. ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోతారు.
అత్తగారు శారద, ఏంటమ్మా అంజలి, రాత్రి మొదట కూర్చొనున్నావా? నీకు నిద్ర పట్టలేదా? కొత్త ప్రదేశం కదా, పాప నిద్ర పట్టుండదు. కాదు కాదు, ఒకసారి ఇలా చూడండి, తను రాత్రి మొత్తం నీళ్లు పడుతున్నట్టుంది. కొత్త కొడలకి ముందు జాగ్రత్త ఎక్కువ. అసలుకే మనకి నీళ్ళకి చాలా కరువు ఉందని పైనుండి పడుతున్న నీళ్ళని జాగ్రత్త చేసింది అంటూ ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. అదంతా చూసి అంజలి తన మనసులో, ఏంటో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో ఉన్నారు. వీళ్ళకి అసలు విషయం అర్థమయ్యి ఎలా చేస్తున్నారా, లేక అర్థం కాక ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు అని అంజలి తన మనసులో అనుకుని వాళ్ళతో, నా సంగతి వదిలేయండి, కానీ పైన రేకులు పగిలిపోయాయి. బహుశా చెట్టు కొమ్మ ఇంటి మీద పడినట్టుంది, దాన్ని ఎవరైనా తీయండి. అప్పుడు అక్కడే ఉన్న రమేష్, వాటిని నేను తొలగిస్తానులే అని బయటకు వెళ్తాడు. సురేష్ కూడా బయటకు వెళ్తాడు. ఇద్దరూ కలిసి చెట్టు కొమ్మని కింద విసిరేస్తారు. అప్పుడు ఇంట్లో నుంచి బయటకొచ్చిన అనామిక అవని ఇద్దరూ, అమ్మయ్య, కట్టెలు తీసుకొచ్చే బాధ లేదు, వీటి నరికి పుల్లలు చేద్దాం పదా అని అంటుంది. ఇక ఇద్దరూ వాటిని నరికి కట్టెపుల్లలు తయారు చేసుకుంటూ ఉంటారు. అది చూసిన అంజలి తన మనసులో, వీళ్ళు ఏ ఒక్కదాన్ని కూడా ఊరికే వదిలిపెట్టడం లేదుగా, ముందు ముందు ఈ ఇంట్లో ఎన్ని చూడాల్సి వస్తుందో ఏమిటో అని అంజలి అనుకుంటూ ఉంటుంది. ఇక కొంత సమయం తర్వాత మగవాళ్ళందరూ కూడా ఇంటి ముందున్న బావి దగ్గర స్నానాలు చేసి ఇంట్లోకి వస్తారు. వాళ్ళ ఇంట్లోపలికి వచ్చే సమయానికి అనామిక అవని ఇద్దరూ వంట చేస్తూ ఉంటారు. అది చూస్తున్న అంజలి తన మనసులో, వీళ్ళేంటి నన్ను ఒక్క పని కూడా చేయమని అడగట్లేదు, పోని నేను అడుగుదామంటే నాకు కొంచెం భయం వేస్తుంది. వీళ్ళని ఏమంటారోనని, అడగపోతే ఏమవుతుందో అని భయం వేస్తుంది అని ఆలోచిస్తూ అలా నిలబడిపోతుంది. ఇంతలో అత్తగారు శారద అక్కడికి వస్తారు. ఏంటమ్మా, నువ్వు కూడా వెళ్ళి వంట చేయొచ్చు కదా, ముగ్గురు కోడలు కలిసి వంట చేస్తుంటే ఎంత బాగుంటది. మేమిద్దరం నుంచోడానికే ఇక్కడ చోట్లేదు, తను ఎక్కడ నిలబడుతుంది అత్తయ్య, అందుకే దూరంగా నిలబడి చూస్తుంది. అన్నట్టు అంజలి, నీకు వంటొచ్చా? నేను వంట బాగానే చేస్తానక్క. అవునా, అయితే రేపటి నుంచి నువ్వే వంట చేయలే, మేము మిగిలిన పనులు చేసుకుంటాం అని అవని అనగానే అంజలి కూడా సరే అంటుంది. ఇక వాళ్ళు వంట సిద్ధం చేసి అందరికీ భోజనాలు పెట్టించిన తర్వాత మగవాళ్ళందరూ కూడా పొలానికి బయలుదేరుతారు. ఆడవాళ్ళందరూ మిగిలిన పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పని మొత్తం పూర్తయిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చుని టీవీ చూస్తూ ఉంటారు. ఇక అంజలి తన మనసులో, అమ్మయ్యా, ఈ రోజు నాకు ఈ కుటుంబం మీద పూర్తి అవగాహన వచ్చింది. వీళ్ళన్నీ కూడా చాలా వ్యతిరేకంగా చేస్తున్నారు. ఎలాగంటే కట్టె పుల్లలు తీసుకొచ్చారు, కానీ కట్టెల పొయ్యి మీద వంట చేయట్లేదు. మరి పుల్లలు ఎందుకు కొట్టారో అర్థం కావట్లేదు. ఇంటి ముందు బాగుంది, మళ్ళీ నీటి కరువు అంటున్నారు. వీళ్ళన్నీ కూడా వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇది తలతెక్క ఫ్యామిలీ లాగే ఉంది అని అంజలి అనుకుంటుంది. ఇక ఆ రోజు రాత్రి మళ్ళీ వర్షం మొదలవడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భోజనం చేసి అక్కడే పడుకుంటారు. వర్షం చుక్కలు మళ్లీ పడుతూనే ఉన్నాయి. ఎవరిపాటికి వాళ్ళు నిద్రపోతున్నారు. అంజలి నిద్రపోకుండా మేల్కొని బకెట్లతో నీటిని పట్టుకుని వాటిని బయటపడేస్తూ ఉంటుంది. ఇదేం కనమరా దేవుడా, నేను కొత్త కోడలుగా ఇంటికొచ్చింది వీళ్ళందరినీ ప్రశాంతంగా నిద్రపుచ్చడానికి అనుకుంటా. పొద్దున్న పైకి ఎక్కినప్పుడే ఏదో ఒక మరమ్మతు చేసి దీన్ని పూర్తి చేయొచ్చు కదా. ఇలా రాత్రి సమయం నేను కష్టపడాల్సిన అవసరం ఉండదు. అందరూ గుర్రు పెట్టి ఇలా నిద్రపోతున్నారో అని అనుకుంటూనే పాపం ఆ రోజు కూడా రాత్రి మొత్తం మేలుకొని నీళ్లు మొత్తం పట్టి బయటపడేస్తూ ఉంటుంది. ఆ రోజు కూడా గడిచిపోతుంది. మరుసటి రోజు అందరూ నిద్రలేచే సమయానికి ఆమె నిద్రపోకుండా పనిచేస్తూ ఉంటే మళ్ళీ అందరూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. దాన్ని తట్టుకోలేక అంజలి భర్త అరుణ్తో ఇలా అంటుంది. ఏమండి, అందరూ ఎవరి పాటకాలు పడుకున్నారు, పైనుండి నీళ్లు పడుతున్నాయి, దాని గురించి అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు. నేనే రాత్రి మొత్తం మేలుకొని నీటిని పట్టి పడేశాను. ఆ మాటలు విని అందరూ సంతోషపడుతూ, చాలా గొప్ప పని చేసావమ్మా. ఇంటికి చిన్న కోళ్ళైనా నువ్వు మమ్మల్ని అందరినీ కంటి నిండా నిద్రపోయేలాగా చేయడం కోసం నీ నిద్ర మానుకుని కష్టపడుతున్నావు. ఇలాంటి అమ్మాయి మాకు తోడుకోడలుగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అవునంజలి, నేను అసలు ఊహించలేదు నువ్వు ఇంత మంచిదానివని. మీ ముగ్గురిని చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అని శారద కూడా చెప్తుంది. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంజలి తన మనసులో, ఓరి దేవుడా, వీళ్ళేంటి ఇలాగున్నారు, ఆ పైకప్పు సరిచేయచ్చు కదా, మళ్ళీ వర్షం పడితే నాకు ఈ జాగారాలు తప్పదు అని అనుకుని కోపంగా భర్త అరుణ్ణి నిలదీస్తుంది. మరి ఈ విషయం నాకు చెప్తేనే కదా అర్థమయ్యేది, పైకప్పు పగిలింది, దాన్ని మరమ్మతు చేయండి అని. ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. మట్టి బుర్రలకి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, లేదంటే
వీళ్ళు వాళ్ళకు తగినట్టు ఊహించుకుంటారని. అని మనసులో అనుకుని తన భర్తతో త్వరగా దాన్ని పని చేయండి అని చెప్తుంది. అరుణ్ ఇంట్లో వాళ్ళందరితో అదే విషయాన్ని మాట్లాడతాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ నిర్ణయం చెప్తారు. అప్పుడు అంజలి తన మనసులో, అబ్బబ్బబ్బా, ఎంత మంచి కుటుంబమో! ఏ నిర్ణయమైనా అందరూ కలిసి తీసుకుంటున్నారు. వీళ్ళ నిర్ణయాలు తగలయ్యా. వీళ్ళే మనుషులు నాకు అసలు అర్థం కావడం లేదు. అయినా కుటుంబంలో ఒకళ్ళో ఇద్దరో విచిత్రంగా ఉంటారు, కానీ ఈ కుటుంబం అంతా విచిత్రంగానే ఉంది. కొంచెం ఆలస్యమైన భలే కుటుంబానికి కొడలుగా వచ్చాను. దేవుడా, ముందు ముందు ఎన్ని చూడాలో ఏమిటో అని అనుకుంటుంది. తర్వాత దానికి మరమ్మతులు చేస్తారు. మరమ్మతులు చేయటం అయిపోయిన తర్వాత అందరూ కూడా అంజలిని వెతుక్కుంటూ ఉంటారు. అంజలి, నువ్వు తెలివైన అమ్మాయివి, ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకుంటున్నావు, ఇలాగే ఉండు అంటూ అందరూ ఆమెను పొగుడుతూ ఉంటారు. అంజలికి పాపం నవ్వాలో ఎడవాలో అర్థం కాక అలా ఉండిపోతుంది. ఆ రోజు గడిచిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు అత్తగారు అందరినీ పిలుస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. చూడండి, ఈ రోజు నుండి ఇంటి బాధ్యతలన్నీ కూడా అంజలి చూసుకుంటది. ఎందుకంటే అంజలి అందరికంటే తెలివైన అమ్మాయి. చిన్న కోళ్ళైనా చాలా ఉన్నతంగా ఆలోచిస్తుంది. కాబట్టి తనకు తాళాలు చెప్తున్నాను. ఇక ఏ అవసరం ఉన్నా అందరూ అంజలిని అడగాలి అని అత్తగారు తాళాలిస్తుంది. అంజలి వాటిని తీసుకొని, నిజంగానే ఈ ఇంటి బాధ్యతలు నేనే తీసుకుంటాను, లేకపోతే మీ తెలివితేటలకి నేను బలైపోతాను. అసలు ఇంట్లో మగవాళ్ళు నిర్ణయం తీసుకునే అధికారం కూడా లేదా? మీరేం మాట్లాడడం లేదు. అప్పుడే మామగారు ప్రసాదు, ఇంటి బాధ్యతలన్నీ మీ అత్తగారు చూసుకుంటారమ్మా, ఇక మేమేం మాట్లాడతాం, అంతే కదా. అంజలి, ఇంటి పెత్తనం ఒకరు చేసేటప్పుడు నిర్ణయాలు కూడా వాళ్ళే తీసుకుంటే మంచిది కదా. అవును, ఆ ఉద్దేశంతోనే మేము ఒక్క మాట కూడా మాట్లాడాం. ఎవరైతే చెప్పినా అదే పాటిస్తాం. అవును, అంతే కదా అని అందరూ అంటారు. ఇక అంజలి వాళ్ళ మాటలు విని, ఎన్నాళ్ళకి ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ చక్కగా మాట్లాడారు, మీరన్నీ కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఏది ఎప్పుడు అవసరమో అది మాత్రం అసలు చేయట్లేదు. ఇక మీదట నేను చేయిస్తాను అని అంజలి అనటంతో వాళ్ళందరూ సరే అంటారు. ఇక ఆ మరుసటి రోజు నుంచి అంజలి ఇంట్లో ఉన్న పరిస్థితులన్నిటినీ మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. కట్టెలున్న సమయంలో ఎక్కువ గ్యాస్ని వృధా చేయకుండా కట్టెల పొయ్యి మీదే వంట చేయించటం, స్నానాలు చేయడానికి బాత్రూంలు కట్టించటం, ఇంటి లోపల ఉన్న స్థలాన్ని 4 గదులుగా విభజించి ఎవరి పాటికి వారు సంతోషంగా ఉండేలాగా ఎవరి గదిని వాళ్ళు ప్రత్యేకంగా నిర్మించటం లాంటివి చేసి ఆ ఇంట్లో చాలా మార్పులు తీసుకొస్తుంది అంజలి. అది చూసి వాళ్ళు కొత్త కోడలు శభాష్ అంటూ మెచ్చుకుంటారు. వాళ్ళలో కూడా చైతన్యం నింపాలని అంజలి ప్రయత్నిస్తుంది. ఉమ్మడి కుటుంబంలోనే కలిసిమెలిసి ఉంటూనే వాళ్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching.